హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్కి ఓవర్లాక్ని ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల వైపున అంచు ఉంటుంది, అంటే హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర, సైడ్స్ జాయింట్, అలానే షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర లోపల వైపున ఎక్కడెక్కడైతే అంచులు ఉంటుందో ఆ అంచులన్నీ నీట్గా ఓవర్లాక్ చేసుకున్నాము అంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. లేదంటే లోపల వైపున ఆ పీచులన్నీ విడిపోతుంది, అలానే గుచ్చుకుంటుంది కూడా. అదొచ్చేసి ఇప్పుడు నేనైతే ఎలక్ట్రిక్ మిషన్ మీద చూపిస్తున్నాను. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక జిగ్జాగ్ మిషన్ కూడా చక్కగా ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దగ్గరగా ఓవర్లాక్ లాగా వస్తుంది, అంటే దాదాపుగా ఏ మిషన్ యూస్ చేసినా సరే దాదాపుగా ఓవర్లాక్ లాగా వస్తుంది. కానీ కంప్లీట్గా ఓవర్లాక్ మిషన్కి ఎలా అయితే వస్తుందో ఫినిషింగ్, ఆ ఫినిషింగ్ అయితే మాత్రం రాదు. దాదాపుగా మనకేంటంటే అంచులు విడిపోకుండా, ఆ పోగులు బయటకు వెళ్ళిపోకుండా ఉంటే చాలు. కాబట్టి ఎలక్ట్రిక్ మిషన్ మీద ఓవర్లాక్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం మిషన్లో ఓవర్లాక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో వచ్చేసి సెలెక్టర్లో సీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టర్లో సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి 0 నుంచి 1 మధ్యలో ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. ఈ రెడ్ మార్క్ ఉన్న దగ్గర పెట్టేసుకోవాలి. అంటే 0 నుంచి మనకి 1/2 ఇంచ్ వస్తుంది. బాగా దగ్గరికి పడాలి అంటే ఇలా బాగా ఇలా పెట్టుకున్నాము అంటే బాగా దగ్గరకు పడుతుంది. అంత దగ్గరికి వద్దు అనుకుంటే కొంచెం ఇట్లా 1 నుండి 2 మధ్యలో పెట్టేసుకోవచ్చు. అంటే 1.5 లెంత్. ఈ లెంత్ను వచ్చేసి 0 నుండి 1.5 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 1 నంబర్లో పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓవర్లాక్ చేసేసుకోవచ్చు మిషన్ మీద. ఇది వచ్చేసి నార్మల్ మిషన్ మీద కూడా ఈ లెంత్ బాగా చిన్నగా పెట్టేసుకున్నాము అంటే చక్కగా ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్గా మనకి జిగ్జాగ్కి ఫాల్స్కి ఏ ఫూట్ అయితే యూజ్ చేస్తామో అదే ఫూట్తో కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫూట్ చూపిస్తాను ఒకసారి. ఈ ఫూట్ని పెట్టి మనం ఓవర్లాక్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మిషన్కి వచ్చేసి ఓవర్ కాస్ట్ ఫూట్ సపరేట్గా వచ్చింది, ఇలా వస్తుంది. దీనితో అయితే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ మిషన్కి అయితే ఇలాంటి ఫూట్స్ సపరేట్గా దొరుకుతాయి, కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అదే నార్మల్ మిషన్ అయితే కనుక నార్మల్గా ఫాల్స్ యూజ్ చేసే ఈ పాదంతోనే మనము ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఓవర్ కాస్ట్ ఈ ఫూట్ని పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓవర్లాక్ చేసేసుకోవాలి. బ్లౌజ్లో ఎక్కడెక్కడైతే చేసుకుందాము అనుకుంటున్నామో ఆ పార్ట్ వరకు మనకి నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్లో ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. రెండు వైపులా సమానంగా ఉండేలాగా ఈ ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత గ్యాప్తో అయితే ఈ ఓవర్లాక్ని ఇట్లా పెట్టుకుందాము అనుకుంటున్నామో ఈ గ్యాప్కి సమానంగా ఉండేలా చూసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, మధ్యలో మనకి ఒక లైన్ లాగా కనిపిస్తుంది. ఈ లైన్కి దాటి వెళ్ళకుండా క్లాత్ను పట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ చివరి ఎడ్జ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచెస్ వేసుకోవాలి. మనకి ఈ లెంత్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకాస్త దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్ ఇది. కొంచెం దూరం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా మనకి ఈ బ్లౌజ్ ఎడ్జెస్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం దగ్గరగా పెట్టాము అంటే ఇంకా దగ్గరికి మనకి ఈ హాఫ్లో పెట్టుకున్నాము అంటే కనుక ఇంకా దగ్గరకు వచ్చేసి చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి మన చాయిస్. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాము అంటే ఈ అంచులు పోగులు విడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా సైడ్స్ వేసుకున్నాం కదా, సైడ్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో లోపల ఎక్కడెక్కడైతే అంచులు ఉన్నాయో ఈ అంచులు ఉన్న ప్రతి చోట కూడా ఇలానే కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఓవర్ కాస్ట్ ఫూట్తో చూసాం కదా, ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి నార్మల్ ఫూట్తో స్టిచ్ చేద్దాము. నార్మల్ ఫూట్తో కూడా చాలా నీట్గా వస్తుంది.
ఈ ఫూట్తో పెట్టుకునేటప్పుడు మనకి ఈ గ్యాప్ మాత్రం కొంచెం నిదానంగా చూసుకోవాలి. అంటే ఓవర్ కాస్ట్ ఫూట్కి అయితే ఎంత గ్యాప్తో పెట్టాలి అనేది ఇక్కడ లైన్ లాగా వచ్చేస్తుంది. ఈ ఫూట్కి అయితే లైన్ ఏమీ రాదు కాబట్టి మనం కుట్టు వేసుకునేటప్పుడు చూసుకొని నిదానంగా కుట్టు వేసుకోవాలి. ఇలా నార్మల్ ఫూట్తో కూడా మనం చక్కగా ఓవర్లాక్ వేసేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్లో లోపల వైపున ఎక్కడెక్కడైతే ఎడ్జెస్ ఉంటాయో ఎడ్జెస్ ఉన్న ప్రతి దగ్గర కుట్టు వేసేసుకోవాలి. నార్మల్ ఫూట్ కంటే ఓవర్ కాస్ట్ ఫూట్ అయితే ఇంకొంచెం నీట్గా పడుతుంది కుట్టు. ఇది ఓకే, ఇది కూడా మనం చక్కగా సెట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనకి ఈ షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో చూసుకొని ఈ ఎడ్జెస్ దగ్గర కుట్టు వేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర కూడా ఇలా కుట్టు వేసేసుకున్నాము అంటే ఇక మనకి ఎడ్జెస్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా బ్లౌజ్లో ప్రతి చోట కూడా లోపల వైపున ఫినిషింగ్ వేసేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్కు మొత్తానికి లోపల వైపున ఎడ్జెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూసుకొని ఈ ఎడ్జెస్ ఉన్న వైపున ఓవర్లాక్ చేసుకున్నాము అంటే సూపర్గా బ్లౌజ్లో బయట వైపున ఫినిషింగ్ ఎంత నీట్గా అయితే ఉంటుందో లోపల వైపున కూడా అలానే చాలా నీట్గా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా మన దగ్గర ఎలక్ట్రిక్ మిషన్ ఉన్నా లేదంటే నార్మల్ జిగ్జాగ్ మిషన్ ఉన్నా సరే చక్కగా ఓవర్లాక్ అయితే చేసుకోవచ్చు.